హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా ఏదన్నా ఒక రెసిపీ చూసి. ఏంటి పుదీనా పట్టుకుంది అనుకుంటున్నారా? ఇది మన టెర్రస్ గార్డెన్లో పండిన ఫ్రెష్ పుదీనా. ఇప్పుడు ఈ పుదీనాను కట్ చేస్తున్నాను పుదీనా చట్నీ కోసం. మీకు ఇవాళ పుదీనా చట్నీ రెసిపీ అసలు మనం చూపిస్తాను. బయట కొనే పుదీనా అయితే స్మెల్లే ఉండదు, కానీ ఇట్లా టెర్రస్ పైకి వెళ్ళగానే పుదీనా దగ్గరికి వెళ్ళగానే అసలు స్మెల్ అయితే అబ్బబ్బబ్బా. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, యాక్నే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, స్కిన్ డిసీజెస్ ఏమైనా చిన్న చిన్న ఉన్న వాళ్ళు ఈ పుదీనా డైలీ లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాల్సిందే. ఇప్పుడు తరతరాల నుంచి వస్తున్న బాండ్లు పెట్టకపోతే ఎట్లా? ఫస్ట్ బాండ్లు పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఇంకా ఆవాలు, అలాగే కొంచెం ఎల్లుల్లిపాయలు, తగినన్ని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడు మనం పుదీనాని మంచిగా నీటిలో కడుక్కోవాలి. ఇది టెర్రస్లో పండింది కదా, కొంచెం మట్టి అదంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్లీన్గా కడిగేసుకొని దాంట్లో వేసేసుకోవాల్సిందే. ఇప్పుడు కొంచెం పసుపు, మెంతులు, కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపటి వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ పుదీనా చట్నీలో ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వాలంటే కొంచెం చెర్రీ టమాటోస్ అండ్ కొంచెం చింతపండు, అలాగే నువ్వుల్ని వేయించుకొని పొడి చేసుకొని అంతే. ఎంతో ఈజీ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. లాస్ట్లో పోపు పెట్టేసుకుంటే